వీడు వాళ్ళ నాన్నలా ఓ అమాయకురాలు గొంతు కోయడానికి సిద్ధపడ్డాడని తెలిసి ముందు వద్దన్నాను. ఏంటి ఏమన్నారు బావగారు? మీరు డబ్బిస్తారా? ఏ నీ అపూర్వ విషయం తెలిసిపోయిందని తప్పించుకుంటున్నావా? ముహూర్తం దాటిపోతుంది, సూర్య ఎక్కడని పురోహితుడు అడుగుతుంటే ఆశీర్వాదం తీసుకోవాలి అబ్బాయి ఏడమ్మా అని మావయ్య అడుగుతుంటే సిగ్గుతో చచ్చిపోయాను. ఇవన్నీ సభ్య తనుకునే చేశావా? అలేఖ్య నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. అపూర్వ చచ్చిపోయింది. చచ్చిపోయి కూడా చాలా రోజులవుతుంది. ఈ విషయం నీకెప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ అపూర్వ పేరెత్తితేనే అపరికాళిలా మారిపోయి నీ కోపం గుర్తొచ్చి మనిషే లేనప్పుడు ఇప్పుడు చెప్తేనేం తర్వాత చెప్తేనేమని చెప్పలేదు. ఇది నిజం అలేఖ్య. మరి ఇప్పుడు కనిపించింది ఎవరు? తెలీదు. అది తెలుసుకుందామని తన వెంట పడుతున్నాను. నా దురదృష్టం అంతలోనే అది నీ కంటపడింది. ఓ, అయితే అపూర్వ చనిపోయిందన్నమాట. అవును, చచ్చిపోయింది. ఓ, మరి నేను బ్రతుకున్నానా చచ్చిపోయానా? చెప్పు, నేను బ్రతుకున్నానా? ఆహా, ఏం లేదు. నా దగ్గర ఆవిడ్ని చంపేసినట్టు ఆవిడ దగ్గర నన్ను చంపి ఉండాలి కదా. అలేఖ్య, చెప్పు సూర్య, ఇంకొక అబద్ధం చెప్తావు అంతేగా? చెప్పు చెప్పు, ఏం పర్వాలేదు. అవి వినడానికే చీకట్లో కూర్చున్నాను. చెప్పు. సూర్య, సూర్య, సూర్య ఆగు. ఎక్కడికి? నా ఇంటికి. నీ ఇంటికా? అవును, పెళ్లి వరకు ఉండమన్నావు, ఉంటానన్నాను, ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. అంటే ఇది ఈ ఇల్లు నీది కదా? నన్ను నమ్మని మనుషులు నా మీద నమ్మకం లేని చోటు నావెలా అవుతాయా లేఖ్య? ఓ సరే, అది నీ ఇష్టం. కానీ నా కొడుకుని ఇక్కడ దించి అప్పుడు వెళ్ళు. అది జరగని పని. ఏ, ఎందుకని? నీ దగ్గర పెరగటం అంటే పని మనుషుల దగ్గర పెరగటమే. నా కొడుకు ఆ కర్మ పట్టలేదు. నీ దగ్గర అది కూడా లేదే. నీ ఇంట్లో పని మనుషులు కూడా లేరు. వాణ్ణి ఎక్కడ వదులుతావు? ఒంటరిగా ఇంట్లోనా, అనాథ శరణాలయంలోనా? రెండు కాక అపూర్వ ఇంట్లో పని అడిగానా? అలేఖ్యనే అడుగుతున్నాను. చెప్పు, నాకు సమాధానం కావాలి. నా బిడ్డని ఎక్కడ వదులుతావు? నువ్వు విషయాన్ని ఎటు మళ్లించాలనుకుంటున్నావు నాకు తెలుసు, గాని నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు అపూర్వతో కలిసి బతకాలన్న ఆశ లేదు, ఆసక్తి లేదు. అసలు ఆవిడే లేదు. ఎలా నమ్మమంటావు? ఏం చేసి నమ్మించమంటావు? చెప్పింది చేయగలవా? చేయగలిగితేనే చెప్తాను. అయితే విను. 100 రోజులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, ఎవ్వరిని కలవకుండా, ఆఫీస్ పనులు, బాబు పనులు తప్ప మరొక ధ్యాస లేకుండా ఉండాలి. ఉండగలవా? ఉంటే చెప్పు, ఎవరితో సంబంధం లేకుండా ఉంటే ఏం చేస్తావు? అపూర్వ పేరు మర్చిపోతా.
జీవితంలో నిన్ను ఎప్పుడూ అనుమానించకుండా ఉండిపోతా. నువ్వు చెప్పినట్టే వింటూ 100కి 100 పాళ్ళు నీ భార్యమణిగానే ఉండిపోతా. చెప్పు, ఉండగలవా? ఉంటాను. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పినట్టే 100 రోజులు ఆఫీస్ పనులు బాబు పనులు తప్ప వేరే ధ్యాస లేకుండా ఉంటాను. సరేనా? గుడ్, వెరీ గుడ్. ఓకే, నీ షరతుకు నేను ఒప్పుకుంటున్నాను. మరి నా షరతుకు నువ్వు ఒప్పుకోగలవా? ఏంటది? బాగా ఆలోచించుకొని చెప్పు. తీరా చెప్పాక వల్ల కాదంటే? కాదు అనే పదానికి అర్థం తెలియని జాతకం నాది. చెప్పు, ఏంటా షరతు? ఈ 100 రోజుల్లో బాబు నీకు అలవాటవ్వాలి. నిన్ను వదిలి ఉండలేడని ప్రూవ్ కావాలి. అంతేనా? అంతే. దానికి 100 రోజులు అనవసరం. ఇప్పుడైనా అదే పరిస్థితి. అది నువ్వు అనుకున్నంత సులభం కాదు. ముందు విషయం చెప్పు. నీకు ఓకేనా కాదా? ఓకే, సరే. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒకవేళ నేను అది ప్రూవ్ చేస్తే? చెప్పు. మరో మాట మాట్లాడకుండా జన్మంతా నీ కళ్ళ ముందే పడుంటా. నువ్వు బాబే లోకంగా బతుకుతా. డన్. ఓకే, ఈ క్షణం నుంచే మన గడువుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. గుడ్ లక్. నాకు చేతనైనంత వరకు నీకు అమ్మ నాన్న ఇద్దరి ప్రేమ అందివ్వాలని ట్రై చేస్తున్నాను రా. నీకు దగ్గరైతే మీ అమ్మలో అమ్మతనం ప్రేమ గుణం పెరుగుతాయి. తన ప్రవర్తనలో మార్పు వస్తుంది. నీకొక పూర్తి స్థాయి అమ్మ దొరుకుతుంది. అందుకే సరే అన్నాను నాన్న. ఇంతకన్నా ఏ తండ్రైనా ఏం చేయగలడరా? ఎక్స్క్యూజ్ మీ. మన షరతు ప్రకారం బాబు నా దగ్గరే ఉండాలి. కన్నయ్య, మీ నాన్న పరాయి సొత్తు కాకుండా తప్పించడానికి ఇంతకన్నా మార్గం కనిపించలేదు నాన్న. నీకమ్మా నాన్నల్ని ఇద్దరిని అందించాలన్నదేరా ఈ అమ్మ కోరిక. సరేనా? సూర్య, నువ్వు నా బలం పెరగడానికి జ్యూస్ పిండుతున్నావా లేక నీ బలం చూపించుకోవడానికి పిండుతున్నావా? ఏం లేదు, నువ్వు పిండుతున్న పద్ధతి చూస్తుంటే బత్తాయికాయలు ఎందుకు పుట్టావా అని పళ్ళు ఏడుస్తున్నట్టుంది. అమ్మయ్యా, హాస్పిటల్ ఫీలింగ్ కాస్త తగ్గింది. నువ్వు నవ్వావుగా. పేషెంట్ నేనైతే
నువ్వు సీరియస్ గా ఉంటావేంటి సూర్య? అయినా నేను ఇప్పుడు పేషెంట్ని కాదు కదా. అవునని ఎవరన్నారు? ఈ జ్యూస్ కూడా నా బంగారు బిడ్డకే. కాదని ఎవరన్నారు? అవును, పెళ్ళి ఎలా జరిగింది? క్లైమాక్స్ ఏంటి? ఏం చెప్పరేంటి నాకు? ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ విషయం ఐశ్వర్య, ఇంటికెళ్ళాక మాట్లాడుకోవచ్చు కదా. అవును, బొట్టేది పెట్టుకోలేదా? బొట్టు లేకపోతే నీ ముఖంలో కళే లేదు. స్టిక్కర్ ఊడిందనుకుంటా. సూర్య, ఈ బొట్టు నిల్చేలా లేదు. ఐశ్వర్య, ఏంటా మాటలు? స్టిక్కర్ బాబు. హ, సర్లే, ఇంటికెళ్ళకి పెట్టుకుంటా. ఏంటి డిశ్చార్జ్ కి రెడీ అవుతున్నారా? ఇన్ఛార్జిగా మీరు చెప్పాక రెడీ కాకపోతే ఎలా డాక్టర్? గుడ్ గుడ్ స్పిరిట్. ఇంకేం ప్రాబ్లం లేదు. టాబ్లెట్స్ మాత్రం తప్పనిసరిగా కంటిన్యూ చేయండి. ప్రాబ్లం ఏం లేదంటూనే పెద్ద ప్రాబ్లంలో నెట్టేశారు. నాకు టాబ్లెట్స్ అంటే అస్సలు గుర్తుండవు డాక్టర్. ఎలా? నాకు తెలుసుగా, అందుకే లావణ్య అని ఓ నర్సుని కేర్ టేకర్ గా పెట్టాను. గుడ్ డెసిషన్. నేను మందులు రాసిస్తాను, వాటిని తీసుకుని కౌంటర్లో బిల్ పే చేసి వచ్చేయండి. అలాగే డాక్టర్, వస్తాను. హలో, ఏంటి ఇంతసేపు అయింది? ఫోన్ తీయకుండా ఏం చేస్తున్నావు? అది లోపల అలేఖ్య గారు ఉన్నారు, చూస్తారేమోని భయమేసింది. నువ్వు పనిచేస్తోంది నా దగ్గర, ఆ అలేఖ్య దగ్గర కాదు. సరే సరే, అక్కడ విషయాలేంటో చెప్పు. నిన్న రాత్రి సూర్య గారు అలేఖ్య గారు గొడవ పడ్డారు. గొడవ పడ్డారా? వెరీ గుడ్. దేని గురించి? అది జరిగింది మేడం. అంటే ఇంత గొడవ జరిగినా సూర్య అసలు విషయం చెప్పలేదన్నమాట. గుడ్, ఇది మనకు మంచిదే. చూడు, అక్కడ ఏం జరిగినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. నేను కాల్ చేసి అడిగేదాకా తెచ్చుకోకు. అలాగే మేడం. తను ఐశ్వర్య దగ్గరున్నా ఆ నిజం అలేఖ్యకి సూర్య చెప్పలేదు. సో ఐశ్వర్య ఎంత ఒంటరైతే సూర్య అంత దగ్గరవుతాడు. అప్పుడు ఆ అలేఖ్యని నాశనం చేయడం పెద్ద కష్టమేం కాదు. సో ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ సంతోష్. సంతోష్, ఆ ఐశ్వర్యకి దూరంగా ఉండమ్మా ప్లీజ్.
అలర్ట్. సంతోష్ ఇక్కడికి వచ్చి వెళ్తున్నట్టుగా తెలిసిందే. ఈరోజు ఐశ్వర్య డిశ్చార్జ్. తప్పకుండా వస్తాడు. తనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. ఇట్స్ ఎ ప్రెస్టేజ్ ఇష్యూ ఫర్ ద డిపార్ట్మెంట్. ఎస్ సార్. ఓకే, కమ్ ఆన్, టేక్ యువర్ పొజిషన్స్. హాస్పిటల్ సీఈఓకి ఇన్ఫార్మ్ చేశాను. ఆయనకి చెప్పు, ఇటువైపు ఎవరి మూమెంట్స్, అసలు పేషెంట్ మూమెంట్స్ ఏమాత్రం ఇవ్వద్దని చెప్పు. సెకండ్ గేట్ యూజ్ చేయమని చెప్పు. జనం పల్చగా ఉండాలి. అర్థమైందా? ఎస్ సార్. పాపం, నీకు బాగా ఇబ్బందిగా ఉన్నట్టుంది కదూ? అని నేనన్నానా? అనాలా? చూస్తే తెలుస్తుంది కదా. నువ్వు పడుకున్నప్పుడే ప్రశాంతంగా ఉండేది. సరే, నేను వెళ్ళి డిశ్చార్జ్ లెటర్ వీల్ చైర్ తీసుకుని వస్తాను. ఐశ్వర్య, ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నాను అంకల్. అవును, మీరేంటిలా? డ్యూటీ పని మీద ఇటుగా వెళ్తూ నువ్వున్నావని తెలిసి ఇటు వచ్చానమ్మా. ఇక్కడ హాస్పిటల్లో అదే హాస్పిటల్లో సమ్ ప్రాబ్లం ఉందంటే వచ్చాం. ఏంటి, డిశ్చార్జ్ అమ్మా? అవును అంకల్. మరి సంతోష్ రాలేదా? సరే అమ్మా, నువ్వు బయలుదేరు, నేను ఇంటికి వచ్చి కలుస్తా. ఓకే ఐశ్వర్య, రిసెప్షన్ దాకా వెళ్ళొస్తాను. ఏమైంది? సంతోష్ ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అందింది. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎట్టి పరిస్థితుల్లోనూ సంతోష్ని క్యాచ్ చేయాలి. చేస్తా. సార్ ప్లీజ్, ఏం జరగబోతుంది? ఏం చేస్తున్నారు? ఎన్కౌంటర్ చేస్తున్నారా? ఎస్. కానీ సంతోష్ని కాదు, ముంబై మాఫియా డాన్ ఫజుల్లా ఖాన్ని, వాడి మనుషుల్ని. అంటే సంతోష్ని బేస్ చేసుకుని ముంబై నుంచి మాఫియా డాన్ ఫజుల్లా ఖాన్ దిగాడు. వాళ్ళ టార్గెట్ ఇంకో వ్యక్తి. అతనెవరో తెలీదు, కానీ అతన్ని చంపడానికి సంతోష్ సహాయం చేస్తానని చెప్పాట. ఆ ఖాన్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎవరిని టార్గెట్ చేశాడు, అతనెవరు కనుక్కోవాలి. వాళ్ళని షూట్ చేసి సంతోష్ని కాపాడాలి.
సంతోష్కి ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు సార్, మీకు తెలియంది కాదు, ఐశ్వర్య పరిస్థితి ఏం బాగాలేదు. అదేంటి, మన డ్రామా ఫినిష్ కాకుండా అప్పుడే పోలీసులు వస్తే ఎలా? అందులో సూర్య, సంతోష్, రాజారాములు కలిస్తే మనం అటు అలేఖ్యకి ఇటు ఐశ్వర్యకి చెప్పిన అన్ని విషయాలు బయటికొస్తాయి. ఎలాగైనా సంతోష్ని ఇక్కడి నుంచి తప్పించాలి. వీళ్ళని కలవక ముందే తప్పించాలి.